హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఒక కోణం విలువ 180 నుంచి 360 డిగ్రీస్ మధ్య ఉంటే అది ఎటువంటి కోణం అని అడిగే క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి అన్ని విలువలు తెలియాలండి. ఫస్ట్ 180 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో ఉంటే కోణం విలువ ఎంత అంటే మనకి పతన కోణం అనేది ఒక డెఫినేషన్, సరళ కోణం అనేది ఇంకో డెఫినేషన్. సో ఇండివిజువల్గా ప్రతిదానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన డెఫినేషన్ చూడాలి. సో 180 to 360 అంటే దాన్ని మనం పరావర్తన కోణం అని చెప్పి అంటాం. పరావర్తన కోణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఎందుకంటే పతన కోణం అనేది ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ఎట్మోస్ట్ 180 డిగ్రీస్ ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. సరళ కోణం అంటే విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 డిగ్రీస్, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 180 డిగ్రీస్. పరావర్తన కోణం అంటే 180 డిగ్రీస్ టు 360 డిగ్రీస్. అండ్ భ్రమణ కోణం అంటే 360 డిగ్రీస్ ఓన్లీ, 360 డిగ్రీస్ ఓన్లీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పరావర్తన కోణం అని చెప్పేసి టిక్ చేస్తాం. ఒక కోణం విలువ 180 కంటే తక్కువగా ఉంటే, ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేసాం కదా, మనం పతన కోణం అని చెప్పి అనడం జరుగుతుంది. 180 డిగ్రీల కంటే తక్కువ ఉంటే దాన్ని మనం పతన కోణం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఇంకొక క్వశ్చన్ దానిపైనే, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే, రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు. రెండు కోణాల మొత్తం 90 అయితే పూరక కోణం, రెండు కోణాల మొత్తం 180 అయితే వాటిని సంపూరక కోణం. అంటే ఏ ప్లస్ బి, రెండు కోణాల మొత్తం 90 అయితే వీటిని పూరక కోణాలు అంటారు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే వీటిని సంపూరక కోణాలు అంటారు. సంపూరక సప్లిమెంటరీ యాంగిల్, సంపూరక సప్లిమెంటరీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. వీటిని పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి పూరక కోణాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవి థియరటికల్గా అండి. సో ఇంకొన్ని నంబర్స్ పైన కూడా ఏ విధంగా అడుగుతో చూద్దాం. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. సో త్రిభుజం శీర్షాల గుండా పోయే వృత్తాన్ని, త్రిభుజం శీర్షాల గుండా పోయే వృత్తాన్ని మనం ఏమంటామంటే, ఇలా త్రిభుజం తీసుకున్నప్పుడు ఇవి శీర్షాలండి, వీటి గుండా పోయే వృత్తం అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వృత్తాన్ని మనం పరివృత్తం అని చెప్పి అనడం జరుగుతుంది. పరివృత్తం అని చెప్పి అనడం జరుగుతుంది. సో అలా కాకుండా త్రిభుజం అంతరంగ అంటే వీటికి ఖండన బిందువులు ఉంటాయి, వీటి ద్వారా పోయే వృత్తాన్ని అంతర్వృత్తం అంటాం. ఇట్లా ఉంటే దాన్ని అంతర్వృత్తం అంటాం. అంటే బాహ్యంగా శీర్షాల గుండా పోయే వాటిని పరివృత్తం అంటాం. సో కంప్లీట్గా బయట పోయేదాన్ని బాహ్య వృత్తం అని చెప్పడం జరుగుతుంది. సో బాహ్య వృత్తం వేరు, పరివృత్తం వేరు, అంతర్వృత్తం వేరు. ప్రతి దానికి డెఫినేషన్ తెలిస్తే సరిపోతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఏకతల సమాంతర రేఖలను ఒక తిర్యక రేఖ ఖండించగా ఏర్పడే సాదృశ్య కోణాలలో ఒక జత సమానమైతే ఆ రెండు సరళ రేఖలు ఏమంటారు? ఎలా ఉంటాయి ఆ రెండు సరళ రేఖలు? ఏ విధంగా ఉంటాయని క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఎటువంటి నంబర్ లేదు, ఎటువంటి కాన్సెప్ట్, అంటే మనకి ఓన్లీ కాన్సెప్ట్ పైన బేస్ అయిన క్వశ్చన్స్ ఇవ్వండి. లైక్ ఇప్పుడు మనకి అన్నిటికీ మీనింగ్ తెలియాలి. ఒక జత సమాంతర రేఖలు అంటే ఇలా ఉంటాయి. తిర్యక రేఖ ఖండించగా, తిర్యక రేఖ అంటే ఇదండి, తిర్యక రేఖ ఖండించగా ఏర్పడు సాదృశ్య కోణాలు. సో ఈ సాదృశ్య కోణాలు అంటే ఇక్కడ కోణం, ఇక్కడ కోణం, ఈ రెండింటికి మనం సాదృశ్య కోణాలు అని చెప్పి అనడం జరుగుతుంది. కోణంలలో ఒక జత సమానమైతే, ఈ జత సమానమైతే ఆ రెండు రేఖలను, ఆ రెండు సరళరేఖలు ఏమంటారంటే సమాంతర రేఖలు అంటాం. ఆ రెండు సరళరేఖలను సమాంతర రేఖలు అని చెప్పి అనడం జరుగుతుంది. ఆ రెండు రేఖలు సమానం కాదు, సమాంతర రేఖలు. సమాంతర రేఖలు అయినప్పుడే త్రిరేఖ ఖండించినప్పుడు ఒక జత సాదృశ్య కోణాలు అంటే సమానంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ సమాంతరాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చినప్పుడు రెండు రేఖలు తీసుకున్నాం, తిర్యక రేఖ గీసాను, సాదృశ్య కోణాలు సమానమైనవి, అప్పుడు ఆ రేఖలు ఏమైతే సమాంతర రేఖలు అయితే. బై ద డెఫినేషన్స్ అన్ని ఇక్కడ డెఫినేషన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 అయితే యాంగిల్ బి ఈక్వల్ టు ఎంత? సో సమాంతర చతుర్భుజంలో పక్క కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుందండి. అంటే పక్కన ఉండే కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ ఏ అనేది 60 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ బి ఈక్వల్ టు ఆటోమేటిక్గా 120 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ బి ఈక్వల్ టు 180 - 60 120 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 120 డిగ్రీస్. అంటే ఇక్కడ మనకి సమాంతర చతుర్భుజంలో పక్క కోణాల మొత్తం 180 డిగ్రీల విషయం తెలియాలి.
అంటే కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెంట్. అందుకే మనం ఫస్ట్ 2 వీడియోస్ మొత్తం కూడా కాన్సెప్ట్ పైన డిస్కస్ చేసాం. సమాంతర చతుర్భుజం అంటే ఏంది, పరివృత్తం అంటే ఏంది, అంతర్వృత్తం అంటే ఏంది, ఆ రెండు కూడా మనకి ఫస్ట్ 2 వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, అది ఒకసారి చూడండి. ఎందుకంటే రేఖాగణితమైన టాపిక్ పైన అడిగే క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవి వెరీ డిఫికల్ట్గా ఉంటాయి, తక్కువ టైంలో కూడా చేయడం కష్టం, బేసిక్స్ గ్రిప్ ఉండాలి, అండ్ అప్లికేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఇది కొంచెం టఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 సమాంతర రేఖలను ఒక రేఖ వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను ఏమంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ 2 సమాంతర రేఖలను ఒక రేఖ అనేది 2 సమాంతర రేఖలండి, ఒక రేఖ అనేది వేరు బిందువుల వద్ద, అంటే ఇట్లా ఇక్కడ పాయింట్ వద్ద ఖండిస్తే ఈ రేఖని ఇప్పుడు మనం ఏమంటాం? ఈ రేఖను మనం తిరియక్ రేఖ అంటాం. ఏమంటాం? తిరియక్ రేఖ అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఆ రేఖ పేరు తిరియక్ రేఖ. సో ఇట్లా ఖండిస్తే, అలా కాకుండా ఇదే సమాంతర రేఖలను ఈ విధంగా ఖండిస్తే, ఒకే బిందువు వద్ద ఖండిస్తే దాన్ని మనం లంబరేఖలు అంటాం. అంటే లంబంగా ఖండిస్తే లంబరేఖలు అంటాం, క్రాస్గా ఖండిస్తే వాటిని తిరియక రేఖలు అంటాం. ఖండిత రేఖ అంటే అది వేరే. ఇక్కడ ఈ రెండింటిని అంటే ఒకటే ప్లేస్లో ఖండిస్తే దాన్ని ఖండిత రేఖ అంటాం. ఇక్కడ రెండింటి గురించి మాట్లాడినప్పుడు దీన్ని మనం తిరియక రేఖ అనడం జరుగుతుంది. తిరియక రేఖ అనడం జరుగుతుంది. సో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. అన్నిటికీ పదాలకు అర్థం తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్ర కర్ణం D అయితే దాని వైశాల్యం. సో చతురస్రం యొక్క కర్ణం D అయితే దాని వైశాల్యం d²/2. యాక్చువల్గా జనరల్ ఫార్ములా అది d²/2. ఇక్కడ ఫార్ములా డైరెక్ట్ ఇవ్వకుండా d/√2 ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకు d²/2 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. కర్ణం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో కర్ణం అంటే యాక్చువల్గా ఇది దీనికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. సో మనం చతుర్భుజం తీసుకుంటే సైడ్ని ఏ అని చెప్పి అంటాం కామన్గా. సో దీన్ని కర్ణం అని చెప్పి అనడం జరుగుతుంది. దీన్ని కర్ణం అంటాం, దీన్ని D అంటాం. సో ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. బేసిక్గా చతుర్భుజం యొక్క వైశాల్యం ఏంటి? a² అండి. బేసిక్గా చతుర్భుజం వైశాల్యం a². బట్ ఇక్కడ మనకి ఒక లంబకోణ త్రిభుజం నుంచి పైథాగరస్ థీరం ప్రకారం a² + a² = d² అనమాట. a² + a² = d². కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. a² + a² 2a² రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు d². సో a² = ఏం రాయొచ్చు మనం? d²/2 రాయొచ్చు. సో ఇక్కడ వైశాల్యం a² కాబట్టి దాని ప్లేస్లో మనం d²/2ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. d²/2 రాసినప్పుడు దాన్ని మనకి డైరెక్ట్గా అడగకుండా ఈ విధంగా అడిగింది కాబట్టి d/√2² అని చెప్పి కూడా దాన్ని రాయొచ్చు. సో ఆన్సర్ ఈస్ d/√2². అంటే బై డెఫినేషన్స్ ఇంకా పెద్ద క్వశ్చన్స్ అడిగాడు బయట. కొంచెం హైయర్ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్తే కొంచెం టఫ్ ఉంటుంది అనమాట. ఒక లంబకోణ త్రిభుజం గీసేందుకు కావాల్సిన కొలతలు ఎన్ని ఉండాలి, కనీసం ఎన్ని ఉండాలి? సో ఒక లంబకోణ త్రిభుజం అంటే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం 3 భుజాలు ఉంటాయి. 3 భుజాలలో మనకి కనీసం 2 తెలిసినప్పుడు దాన్ని డ్రా చేయొచ్చండి. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఇది టీటా అయితే దీన్ని ఎదురు భుజం అంటాం, దీన్ని కర్ణం అంటాం. సో ఇక్కడ 2 ఇక్కడ 3 ఇచ్చాడు అనుకుందాం. సో ఇది మనకు తెలియకుండా కానీ పైథాగరస్ థీరం నుంచి దీన్ని మనం కనుక్కోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ వాల్యూ కాకుండా ఇక్కడ ఇచ్చేసిన దీన్ని మనం x అనుకుంటే పైథాగరస్ థీరం ప్రకారం x² = 2² + 3² అని చెప్పి రాయొచ్చు. అంటే మనకు లంబకోణ త్రిభుజంలో ఏవైనా ఒక 2 భుజాలు తెలిసినప్పుడు 3వ భుజాన్ని కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది పైథాగరస్ థీరం ప్రకారం. సో మనకి కనీసం కావాల్సిన కొలతలు ఏంటంటే 2 అని చెప్పి తెలిస్తే సరిపోతుంది. లంబకోణ త్రిభుజం గీసేందుకు కనీసం కావాల్సిన కొలతలన్నీ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పక్కన ఉన్న డయాగ్రామ్లో యాంగిల్ త్రిభుజం AEC DB is parallel to AC. DB is parallel to AC. AC = 10, AC = 10, AB = 8, AB = 8, AD = 12 అయితే DE ఈ పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, BPT థీరం, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం వాడతాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుందంటే ఒక త్రిభుజాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాను. త్రిభుజాన్ని ఒక సమాంతర రేఖ ఖండించినప్పుడు ఇక్కడ భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ABC అనే త్రిభుజాన్ని DE అనే రేఖ ఖండించినప్పుడు, సమాంతరంగా ఖండించినప్పుడు ఈ 2 రేఖలు సమాంతరాలు అయితే అప్పుడు మనకు AB/BD = AC/EC అని చెప్పి రాసుకోవచ్చు. AC/EC ఇది BPT, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో ఇది ఇంపార్టెంట్ అండి. చాలా వరకు ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ కూడా అదే రకం క్వశ్చన్, కాకపోతే డయాగ్రామ్ స్ట్రైట్గా కాకుండా క్రాస్గా ఇచ్చాడు. సమాంతర రేఖ అనేది మనకు మిడిల్లో వచ్చింది, అక్కడ ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే సేమ్ మెథడ్ అప్లికేబుల్. అంటే మనకి టోటల్ ఏం రాసుకోవచ్చు? AC/AB = ఇక్కడ టోటల్ అండి, ఇక్కడ టోటల్ని AE అంటున్నాను, AE/AD అండి, AE/AD. సో మనకి అడిగిందేమో ED,
ఇక్కడ మనం కనుక్కుంటుంది ఏఈ, దాని తర్వాత ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఏసీ ఈక్వల్ టు మనకి 10 ఇచ్చారు, ఏబీ ఈక్వల్ టు 8 ఇచ్చారు, దీన్ని ఏఈని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఏడీ వాల్యూ 12 ఇచ్చారు. సో 8 2 4 2 4 3 సో క్లియర్లీ ఎక్స్ ఈక్వల్ టు 30/2 అంటే 5 2 అంటే 15. సో ఎక్స్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 15 రావడం జరిగింది. సో ఎక్స్ వాల్యూ అంటే కంప్లీట్ డిస్టెన్స్, ఇది 15 వచ్చింది, ఇక్కడ నుంచి ఇది 12 ఉంది, ఇది మొత్తం 15, ఇది 12 పోతే ఇక్కడ మిగిలింది 3 సెంటీమీటర్లు రావడం జరుగుతుంది. సో 3 అనేది ఇక్కడ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 3 తీసుకోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 3 3 తీసుకోవచ్చు. సో ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కూడా బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ నుంచి కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి అన్ని రకాల మోడల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనకి అడిగే క్వశ్చన్స్ 2 టైప్స్, ఒకటి థియరీ పైన, ఒకటి ప్రాబ్లమేటిక్. ఇంతకుముందు థియరీ పైన చూస్తాం.